హనుమంతుడిని మోసం చేసిన ఒక రాక్షసుడిని గురించి మీకు తెలుసా? ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు చనిపోతాడు అని బాధపడుతున్న రాముడిని చూసి హనుమంతుడి గుండె పగిలిపోతుంది. లక్ష్మణుడి ప్రాణం కాపాడడానికి హనుమంతుడు సంజీవిని మొక్కను తీసుకుని రావడానికి వెళుతున్నప్పుడు రావణుడు ఇదే మంచి సమయం అనుకుని తన మామ అయిన కాలనేమి దగ్గరికి వెళతాడు. కాలనేమికి ఎన్నో మాయశక్తులు ఉంటాయి. మామ, మీరే ఎలాగైనా ఈ హనుమంతుడిని ఆపాలి. ఆ వానరుడు సంజీవి మొక్కని తీసుకుని రాకపోతే లక్ష్మణుడు చనిపోతాడు. ఆ బాధతో రాముడు కూడా చనిపోతాడు. ఆ బాధ తట్టుకోలేక వానర సేన మొత్తం ఓడిపోతారు అని వేడుకుంటాడు. కాలనేమి కూడా సరే అని ఆయన మాయతో హిమాలయాలలో ఒక ఆశ్రమాన్ని సృష్టిస్తాడు. ఒక గొప్ప మునిలాగా వేషం మార్చుకొని ఆశ్రమంలో కూర్చొని రామా 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 అని కలవరిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ వైపుగా వెళుతున్న హనుమంతుడికి దాహం వేయడంతో ఆ ఆశ్రమం దగ్గర ఆగి ఆ మునిని నీరు అడుగుతాడు. ఆ ముని నవ్వుతూ, నాయనా, నువ్వు వెళ్లి స్నానం చేసిరా, నీ దాహము తీరుస్తాను అని చెబుతాడు. నీరు ఇవ్వడానికి స్నానం ఎందుకబ్బా అని అనుకుంటూ సరేలే అనుకుని స్నానం చేయడానికి పక్కనే ఉన్న కొలనులోకి దిగుతాడు. హనుమంతుడు స్నానం చేస్తుండగా ఒక పెద్ద ముసలి అక్కడికి వచ్చి హనుమంతుడి కాలుని గట్టిగా పట్టుకుంటుంది. వదిలే వదిలే అని ఎన్నిసార్లు ఎంత బ్రతిమాలినా కూడా ఆ ముసలి వినకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ముసలిని ఒక్క గుద్దు గుద్దుతాడు. అంతే, ఆ ముసలి చచ్చిపోతుంది. ఆ ముసలి నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి ఒక అప్సరస బయటికి వచ్చి, నా శాపం నుండి విమోచనం కలిగించినందుకు ధన్యవాదములు. నేను మిమ్మల్ని ఆపడానికి పట్టుకోలేదు, నేను మిమ్మల్ని కాపాడడానికి గట్టిగా పట్టుకున్నాను. ఆ ఆశ్రమంలో ఉండేది రావణుడి మామ కాలనేమి. అతను నిన్ను చంపడానికి పెద్ద పథకం వేశాడు. మీరు స్నానం చేసి వెళ్ళగానే మీకు విషం కలిపిన నీరు ఇస్తాడు. ఆ నీరు మీరు తాగగానే మరణిస్తారు అని మొత్తం విషయం చెబుతుంది. హనుమంతుడు ఆమెకు ధన్యవాదములు చెప్పి ఆశ్రమానికి వెళతాడు. కాలనేమి విషం కలిపిన నీరు ఇవ్వడానికి వస్తుండగా వెంటనే అతని ముఖం మీద ఒక గుద్దు గుద్ది కింద పడవేసి ఉతికి పడవేస్తాడు. ఆ దెబ్బలకి కాలనేమి అరుస్తుంటే హిమాలయ పర్వతం కూడా అంతా దద్దరిల్లిపోతుంది. అలా హనుమంతుడిని మోసం చేయడానికి వచ్చి అతనే మోసపోయాడు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.